ఇలా వారికి తెలియకుండానే మెల్లిగా ఈ సోషల్ మీడియా ట్రాప్లో పడతారు. మన సొసైటీని ఎలా డ్యామేజ్ చేస్తుంది, మన సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా అది డిజిటల్ ఫుట్ ప్రింట్ని వదిలేస్తుంది. దానికోసం చాలామంది ఎంచుకున్న చీపెస్ట్ వే వల్గారిటీ. ఈ టీనేజ్ అమ్మాయిలు వాటిని కాపీ చేయడం మొదలు పెడతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సింపుల్ ఆన్సర్, వ్యూస్ కోసం. ప్రతి అమ్మాయిని అలాగే చూడడం మొదలుపెట్టి అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ఒక బేసిక్ కాన్సెప్ట్ని మర్చిపోతారు. మనం చూస్తున్నాం కాబట్టే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మీరు ఇన్స్టా ఓపెన్ చేసినా లేదా యూట్యూబ్ షార్ట్స్ చూసినా మీకు కనిపించేది ఏమిటి? టాలెంటా, నాలెడ్జా? ఇవేవి కాదు. వల్గారిటీ, చీప్ ట్రెండ్స్, ఎక్స్పోజింగ్, అటెన్షన్ కోసం ఎంత గలీజ్ కంటెంట్ అయినా పోస్ట్ చేయడం. ఇది ఎంటర్టైన్మెంటా లేక స్లో పాయిజనింగా? నమస్తే, వెల్కమ్ టు చరిత్ర బైట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే సీరియస్ టాపిక్ సోషల్ మీడియాలో పెరుగుతున్న వల్గర్ కంటెంట్. ఇది మన సొసైటీని ఎలా డ్యామేజ్ చేస్తుంది, మన టీనేజర్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మన ఫ్యూచర్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పద. ఫస్ట్ క్వశ్చన్, అసలు ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? సింపుల్ ఆన్సర్, వ్యూస్ కోసం. ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు ఫేమ్ కావాలంటే టాలెంట్ కన్నా అటెన్షన్ని గ్రాప్ చేయడం ఇంపార్టెంట్గా మారింది. దానికోసం చాలామంది ఎంచుకున్న చీపెస్ట్ వే వల్గారిటీ. షార్ట్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తే వైరల్, ఎక్స్పోజింగ్ చేస్తే వైరల్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడితే వైరల్, చీప్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే వైరల్. ఈ ఆల్గరిథం కూడా దాన్ని పుష్ చేసింది, ఎందుకంటే మనం దాన్ని చూస్తున్నాం కాబట్టి. ఇక్కడ అందరూ మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే మనం చూస్తున్నాం కాబట్టే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అసలు ఈ కంటెంట్ టీనేజర్స్ పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఇది ఎవ్వరూ పట్టించుకొని ఒక సీరియస్ ఇష్యూ. ఇదే రియాలిటీ అని వాళ్ళు నమ్మే ప్రమాదం ఉంది, అండ్ అదే జరుగుతుంది కూడా. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు ఇలాగే ఉంటారు అని ఒక ఒపీనియన్కి వచ్చేసి వాళ్ళని అలాగే చూడడం మొదలు పెడతాడు. అమ్మాయిని అమ్మాయిలా కాకుండా ఒక ఆబ్జెక్ట్లా చూసి వాళ్ళని ఆబ్జెక్టిఫై చేయడం కామన్గా మారిపోతుంది. ప్రతి అమ్మాయిని అలాగే చూడడం మొదలుపెట్టి అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ఒక బేసిక్ కాన్సెప్ట్ని మర్చిపోతారు. ఇక అమ్మాయిల సంగతికి వస్తే ఇలాంటి కంటెంట్ని చూసి మనం ఇలాగే ఉండాలేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ తయారవుతుంది. నేను అందంగా లేనేమో, ఇలా ఉంటేనే మనకు వాల్యూ ఇస్తారేమో అన్న ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళలో మొదలవుతుంది. సోషల్ మీడియా ఆల్గారిథం కూడా ఇలాంటి కంటెంట్నే పుష్ చేస్తుంది. దాన్ని చూసిన ఈ టీనేజ్ అమ్మాయిలు వాటిని కాపీ చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వీళ్ళు చిన్నగా ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేస్తారో వాటికి రీచ్, కామెంట్స్, లైక్స్ పెరుగుతాయి. దాన్ని చూసిన వీళ్ళు మెల్లగా వాళ్ళకి తెలియకుండానే ఆ ట్రాప్లో పడిపోతారు. ఇలా బోల్డ్ అండ్ రివీలింగ్ కంటెంట్ని పోస్ట్ చేయాలన్న ప్రెజర్ పడిపోతుంది. ఇలా మెల్లిగా వాళ్ళ సెల్ఫ్ వర్త్ కన్నా ఎక్స్టర్నల్ అప్రూవల్ మీద డిపెండ్ అయిపోతారు. ఇలా వారికి తెలియకుండానే మెల్లిగా ఈ సోషల్ మీడియా ట్రాప్లో పడతారు. ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సోషల్ మీడియా ట్రాప్లో పడిపోయి లవ్ అంటే అట్రాక్షన్ అనుకుంటారు, రెస్పెక్ట్ అంటే తెలియకుండా పోతుంది, బాడీ అంటే ఒక ఆబ్జెక్ట్లా చూడడం మొదలు పెడతారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి ఫోర్స్ ట్రెండ్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అలా లోపల ఫోమో అనేది ఇంక్రీజ్ అవుతుంది, నో చెప్పడం డిఫికల్ట్గా మారుతుంది. కానీ ఇక్కడ మనం మర్చిపోయే విషయం ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా అది డిజిటల్ ఫుట్ ప్రింట్ని వదిలేస్తుంది అని. అసలు సొసైటీ మీద దీని ఇంపాక్ట్ ఏంటి? స్లోగా మన కల్చర్ మారిపోతుంది. ఇతర దేశాలకి మన దేశానికి ఉన్న తేడా కుటుంబ వ్యవస్థ, అది చెదిరిపోతుంది. రిలేషన్షిప్స్కి ఉన్న వాల్యూ తగ్గిపోతుంది. ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం మానేసి వాళ్ళని కేవలం ఆబ్జెక్ట్లా చూడడం మొదలవుతుంది. మన మైండ్ డిస్టర్బ్ అయిపోయి కంపారిజన్లు, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్లు, తద్వారా వచ్చే ఫ్రస్ట్రేషన్లు, ఇవన్నీ కలిసి మన సొసైటీని ఒక దరిద్రమైన సిచ్యువేషన్లో తీసుకెళ్ళి పడేస్తాయి. నెక్స్ట్ జనరేషన్కి ఈ స్క్రాప్ అంతా నార్మల్గా కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ కన్నా ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ అయిపోతుంది. క్యారెక్టర్ కన్నా అపీరెన్స్ ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. రియల్ లైఫ్ రిలేషన్షిప్స్ కన్నా వర్చువల్ వ్యాలిడేషన్ ఇంపార్టెంట్ అయిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఉంది, సింపులే కానీ డిఫికల్ట్. మనం చూసే కంటెంట్ని చేంజ్ చేసుకోవాలి. వల్గర్ కంటెంట్ని చూడడం ఆపేసి రిపోర్ట్ చేయాలి. కేవలం క్వాలిటీ కంటెంట్ని మాత్రమే ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు చూసే కంటెంట్ని మానిటర్ చేయాలి. ఈవెన్ కంటెంట్ క్రియేటర్స్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండి వ్యూస్ కోసం వాళ్ళ వాల్యూస్ని అమ్ముకోకూడదు. సోషల్ మీడియా అనేది ఒక టూల్ మాత్రమే, మన మాస్టర్ కాదు. దాన్ని మనం కంట్రోల్ చేస్తే మనకి హెల్ప్ చేస్తుంది, లేకపోతే మన ఫ్యూచర్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై.